హే గాయ్స్, సో ఈరోజు ఏంటంటే చాలా ఎమోషనల్ అండ్ స్పెషల్ డే అని అనొచ్చు నాకు. సో ఏంటి అంటే నా బేబీ నా కోసం మొక్కుకుంది. అంటే సింహాచలం 108 మెట్లు మొడుకుల మీద నడుచుకుని వస్తాను అనుకుని. అది నాకు ముందు నుంచి తెలీదు, నాకు నిన్నే చెప్పింది. ఇలాగ అనుకున్నాను, వెళ్దాం పదా అనుకుని. అండ్ మేము నెక్స్ట్ డే మార్నింగ్ 5 o'clock కి లేచి సింహాచలంకి అయితే స్టార్ట్ అయిపోయాము. అండ్ అక్కడ మార్నింగ్ క్లైమేట్ అయితే చాలా బాగుంది. నేను కూడా ఫస్ట్ టైం రావడం, అంటే మెట్ల దారి నుంచి నేను కూడా ఎప్పుడు వెళ్ళలేదు. మేము ఎప్పుడు వెళ్ళాను బైక్ ఆర్ బస్ మీద వెళ్ళిపోతుంటాం. సో అక్కడికి రీచ్ అయిపోయి అక్కడ కొబ్బరికాయ అవన్నీ కొట్టేసి మేము స్టార్ట్ అయిపోయాం అనమాట మెట్ల దారికి. యాక్చువల్లీ తను అనుకున్నది తను ఒకదాయ నడుస్తుంది అనుకుని, నేను నడుస్తానని అనుకోలేదు. బట్ అక్కడికి వెళ్ళి తన బాధ చూడలేక, అంటే తను ఒకదాయ అయిపోతుంది కదా అనుకుని నేను కూడా 108 మెట్లు అయితే నడిచేసాను అనమాట. అండ్ అప్పటికి కళ్యాణి నాకు చాలా తిట్టింది, నువ్వెందుకు నడుస్తున్నావు, నేను మొక్కుకున్నాను కదా అంటే. సో నేను కూడా అప్పటికప్పుడు మొక్కేసుకున్నాను. నేను తన కోసం మొక్కున్నాను, తను నా కోసం మొక్కుంది కాబట్టి సో ఇద్దరు నడిచేసాము. అండ్ కళ్యాణి అయితే చాలా దారుణంగా అయిపోయింది, చాలా పెయిన్ వచ్చింది, తనకి లెగ్స్ పెయిన్ వచ్చింది. సో అయినా అంత పెయిన్ లో అయినా నా కోసం నడిచింది. సో ఇలాంటి అమ్మాయి దొరకడం నాకు నిజంగా గాడ్ గ్రేస్ అనమాట. దేవుడి దయ వల్ల సక్సెస్ఫుల్ గా 108 మెట్లు ముడుకుల మీద అయితే నడిచేసాం. అండ్ రిమైనింగ్ చాలా మెట్లు ఉన్నాయి. అండ్ నాకు తెలిసి 900 మెట్లు ఎంత ఉంటది. సో ఆ మెట్లు కూడా మెల్లిగా ఎక్కేసాం అనమాట. సో ఏంటంటే కళ్యాణికి ఆస్తమా ఉంది కదా, సో ఫాస్ట్ గా ఎక్కితే తనకి ఆయాసంలోకి వచ్చేస్తుంటది. అందుకే మెల్లిగా ఎక్కాము. 600 మెట్లు ఎక్కాక శివలింగాలు అయితే కనిపించాయి మాకు. నిజంగా చాలా బాగుంది, అంటే చాలా పీస్ఫుల్ గా ఆ వాటర్ అవంతా చాలా కూల్ గా ఉంది. చాలా బాగా నచ్చింది మాకు. ఆ వ్యూ కూడా చాలా బాగుంది. కళ్యాణ్ చూడండి అలిసిపోయింది చాలా. నార్మల్ గా తను నడలేదు, అలాంటి 1000 స్టెప్స్ అంటే గ్రేటే కదా. ఎండ అంటే మనం గమ్యానికి చేరుకున్నప్పుడు ఎండ వస్తుంది, అంటే మీ గమ్యానికి మీరు చేరుకున్నారని సినిమాల్లో చూసాను. సో లాస్ట్ కి 108 స్టెప్స్ ముడుకులతో ఎక్కి దాని తర్వాత రిమైనింగ్ స్టెప్స్ అన్ని కాళ్ళతో ఎక్కేసాము. అండ్ అక్కడ నుంచి దర్శనంకి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోయాం. సో మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.